రాజకీయంగా ఎమ్మెల్యేలకి హెచ్చరికలు చేయడం, పనితీరును మదింపు చేయడానికి కొత్త సర్వేలు చేయించి రిపోర్ట్లు తీయిస్తున్నాం అని చంద్రబాబు పదే పదే చెప్పడం దగ్గర నుంచి రాజకీయపరమైన వ్యూహాల వరకు, పరిపాలనాపరమైన విధానాల వరకు టీడీపీని సమర్థించే వాళ్ళలో, ముందు నుంచి ఆ పార్టీకి మద్దతుగా ఉన్న వాళ్ళలో అంతర్మథనం ఏమైనా జరుగుతుందా? ఎన్టీఆర్ హయాంలో టీడీపీ ఎలా ఉంది, చంద్రబాబు ఎలాంటి పంధాన్ని అనుసరిస్తున్నారు టీడీపీ నాయకుడిగా అనే కంపారిజన్ చర్చ ఎందుకు జరుగుతున్నాయి? మన ప్లాట్ఫామ్ మీద కూడా పదే పదే ఇదే డైమెన్షన్లో పోస్టులు పెట్టడము, మీరు మాట్లాడండి అని అడగడం కనపడుతూ ఉంది. ఏంటి, ఎన్టీఆర్ హయాంతో పోలిస్తే చంద్రబాబు హయాంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది అని చూస్తే క్వైట్ కాంట్రాస్ట్ సిచ్యువేషన్ కనపడుతుందా? చరిత్రను తిరిగేసి న్యూట్రల్గా కంపేర్ చేసి చూద్దామా? ఎక్కువ ఇష్యూస్ అక్కర్లా, ఒక 5 తీసుకుందాం. అవి నాటి నుంచి నేటి వరకు కేవలం రాజకీయ పరిపాలనాపరమైన విషయాలే కాదు, జన జీవితాలతో నేరుగా సంబంధం ఉన్న విషయాలు. మరి ఇలాంటి విషయాల్లో ఎన్టీఆర్తో పోలిస్తే చంద్రబాబు వైఖరి ఎలా ఉంటుంది? 1 by 1 చూద్దాం. రాజకీయంలో అయినా, భావోద్వేగపరమైన విషయాల్లో అయినా, సామాజిక ఈక్వేషన్స్లో అయినా, పొలిటికల్ అథారిటీని హోల్డ్ చేయడంలో అయినా ఎన్టీఆర్తో పోలిస్తే చంద్రబాబు ధోరణి ఎలా ఉంటుంది అని చెప్పడానికి 5 ఇష్యూస్ ఉన్నాయని చెప్పాను కదా. అందులో మొదటిది లీడర్షిప్ పిక్కింగ్. అంటే నాయకత్వ ఎంపిక అనుకోండి, టిక్కెట్ల కేటాయింపు అనుకోండి, కొత్త వారిని బరిలోకి దించడం అనుకోండి, ఏ పేరైనా పెట్టుకోండి. ఎన్టీఆర్ హయాంలో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం దగ్గర నుంచి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని వాళ్ళని నేరుగా రంగంలోకి దింపిన చరిత్ర తరచుగా కనపడేది. ఇది టీడీపీకి మాత్రమే సాధ్యమైన పెక్యులియారిటీ అని చెప్పుకోవడం వినపడేది. టీడీపీ కోసం నేను ఒక డాక్యుమెంటరీ చేసినప్పుడు గతంలో 2012 టైంలో అనుకుంటే ఒక చోట రాశా, తాడి చెట్టు ఎక్కిన గౌడన్నని నేరుగా రాజకీయంలోకి దింపిన ఘనతున్న పార్టీ టీడీపీ అని. అంటే సామాన్యుల్ని రాజకీయ అందలం ఎక్కించడం ఆ పార్టీకి అలవాటు. మరి చంద్రబాబు హయాంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? రిజర్వ్డ్ నియోజకవర్గాలు పక్కన ఉంచండి, మిగతా ఓపెన్ స్థానాల్లో చంద్రబాబు ఫ్రమ్ నోవేర్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సామాన్యుణ్ణి ఎంపిక చేసి గెలిపించారు అని చెప్పిన సందర్భాలు ఉంటాయా? నేను ఒకవేళ ఓవర్లుక్ అయ్యానేమో, మీరు చెప్పండి. అయితే వారసులు ఫలానా వాళ్ళ కొడుకో కూతురు అయి ఉండాలి, లేదంటే గనక వెయిటేజ్ ఉండాలి వాళ్ళకి. ఈ 2 పారామీటర్లే కదా. ఆ ఎన్టీఆర్ అంటే కొత్తగా పార్టీ పెట్టారు కాబట్టి ఆయనకి ఆ ఫెసిలిటీ ఉండేది అని ఎవరైనా అన్నారనుకోండి, ఈ సందర్భంలో అది కేవలం కప్పదాటే. అంటే ఏదో రకంగా దాటేసుకుని వెళ్ళిపోయే ధోరణే. ఎందుకో తెలుసా? కేవలం 83 ఎన్నికల్లోనే కాదు, ఆ తర్వాత ఎన్టీఆర్ నాయకత్వంలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ పిక్కింగ్ ఇలాగే ఉండేది. అంటే దిస్ ఈజ్ నాట్ అబౌట్ న్యూ పార్టీ, దిస్ ఈజ్ అబౌట్ ద ఐడియాలజీ ఆఫ్ ద పార్టీ ఎన్టీఆర్ హయాంలో అని ఒప్పుకోక తప్పదు కదా. ధన ప్రవాహం రెండోది. రాజకీయాల్లో ఎన్టీఆర్ హయాంలో ధన ప్రవాహం వెరీ లిమిటెడ్. ఈ మధ్యన కూడా టీడీపీ గుండె చప్పుడు వినిపించే ఆంధ్రజ్యోతి ఒక చోట రాసింది, అప్పట్లో ప్రతిభాభారతి లాంటి నాయకులు కేవలం 13-14 వేలు ఖర్చు పెట్టే ఎమ్మెల్యేలుగా గెలిచేశారు అని. అంటే నాయకత్వానికి అంత కమాండో, చరిష్మా ఉండేది, ప్రజల నాడి మీద హోల్డ్ ఉండేది ఎన్టీఆర్కి. నాయకులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఎప్పుడైతే నాయకులు పెద్దగా ఖర్చు పెట్టకుండా ఎలక్ట్ అవుతారో రాజకీయాల్లో స్వచ్ఛతకి ఆస్కారం ఉండేది. మరి చంద్రబాబు హయాంలో నేను గతంలో కూడా ఒకసారి చెప్పా, రోసయ్యని, పెద్ద ఆయన్ని ఒకసారి నేరుగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మీరు పోటీ చేయరు ప్రత్యక్ష ఎన్నికల్లో అని అడిగినప్పుడు 95 తర్వాత రాజకీయాల ఖర్చు భరించలేకపోతున్నాను, అతగాడి ప్రభావం వల్ల కోట్లు కుమ్మరించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అని ప్రత్యేకంగా కోట్ చేసేవాళ్ళు. చాలామందికి తెలుసు రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మధ్య కోస్తా జిల్లాల్లో ఎంత ఖర్చు అవుతోంది ఎమ్మెల్యే స్థానానికి, రాయలసీమలో ఎంత ఖర్చు అవుతుంది అని లెక్క తీస్తే గుండె గుబేలమంటుంది. ఆటోమేటిక్గా ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు రాజకీయాల్లో క్వాలిటీ కూడా అంతే దిగజారుతుంది కదా. ఖర్చు పెట్టినవాడు వసూలు చేయకుండా ఉంటాడా? అంటే నాయకత్వ ధోరణి మారడం అనేది రాజకీయాల్లో క్వాలిటీని పలచన చేసింది. ఇది రెండోది. ఇక మూడోది ముఖ్యమైనది గుండె ధైర్యం. ఎన్టీఆర్కే పేటెంట్ ఉందేమో అనిపించే కాన్సెప్ట్, టాపిక్ గుండె ధైర్యం. ప్రత్యర్థుల్ని ఢీకొట్టడంలో అయినా, రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడంలో అయినా ఎన్టీఆర్ది గుండె ధైర్యం డ్రైవ్ చేసే వెహికల్. రాజకీయంలో దూకుడు మనకు తెలుసు, పరిపాలనాపరమైన విషయాల్లో కూడా. ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు కదా, ప్రత్యర్థులు ఇప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ట్యాంకు బండ మీద బైఠాయించి ఇక్కడి నుంచే పనిచేస్తా, ఎలా ఆపుతారో చూస్తా అని సవాల్ విసిరిన దూకుడు ఎన్టీఆర్. మరి చంద్రబాబు రాజకీయ సవాళ్ళైనా, విధానపరమైన విషయాలైనా లోనూ డిఫెన్సే ఉంటుంది.
భౌగోళిక పరంగా పెను సవాలు ఎదురైనప్పుడు రెండు కళ్ళ సిద్ధాంతం అని ఎటూ చెప్పలేక నానబెట్టడం చూసాము, రాజకీయంగా దెబ్బతినడం చూసాము. అలాగే బలమైన ప్రత్యర్థి తలెత్తి నిలబడినప్పుడు సొంత పార్టీని కూడా సాక్రిఫైస్ చేస్తూ తక్కువ సీట్లకి 140కి పోటీ చేసే పరిస్థితికి రావడం చూస్తూ ఉన్నాం టీడీపీ. అంటే ఎన్టీఆర్ విధానాల వల్ల పార్టీ గుండె ధైర్యంతో ఉంటే చంద్రబాబు జమానాలో ఆయన విధానాల వల్ల పార్టీ సాక్రిఫైస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది ఎప్పుడు. 30 ఏళ్ల చరిత్ర, అవునా కాదా? గుండెల మీద చేసుకు. ఇక 4వది పొత్తులు. చాలామందికి తెలుసో లేదో, టీడీపీ ఆవిర్భావం నుంచి పొత్తులు లేకుండా ఎప్పుడు పోటీ చేయలే. కాకపోతే ఎన్టీఆర్ హయాంలో పొత్తులకి చంద్రబాబు హయాంలో పొత్తులకి చాలా తేడా ఉంది. ఎన్టీఆర్ హయాంలో పొత్తులంటే టీడీపీ భుజాన్ని వేసుకుని మిగతా పార్టీలను గెలిపించేది. ఏది రామలక్ష్మణులు లెక్కించుకుని హనుమంతుడు గాల్లో వెళ్తున్న దృశ్యాలు, ఫోటోలు మనం చూస్తూ ఉంటాం కదా ధార్మిక విషయాల్లో. అలాగా భుజాన మోసేది మిగతా పార్టీలని. అంటే అంత బలంగా ఉండేవి టీడీపీ భుజాలు అప్పట్లో. మరి చంద్రబాబు హయాంలో పొత్తు లేకుండా పోటీ చేయలేరు, చేస్తే ఓడిపోయే పరిస్థితి. పైగా జైలుకి వెళ్ళి వచ్చిన సందర్భంలో కూడా సింపతి ఉంటుందేమో అని కొందరు లెక్కలు వేస్తున్న సందర్భంలో కూడా ఒంటరిగా వెళ్లే సాహసం చంద్రబాబు చేయలే. జనసేన బీజేపీల దన్నుతోనే బరిలో దిగటం 2024లో చూసాం. అంటే అప్పుడు పొత్తులకి ఆధారమైతే ఇప్పుడు టీడీపీ పొత్తుల మీద ఆధారపడింది. ఎంత తేడా! ఇక 5వది అతి ముఖ్యమైనది వారసత్వం. రాజకీయ వారసత్వం విషయంలో టీడీపీలో ముందు నుంచి అంబిగ్విటీ ఉంది రకరకాల విషయాల్లో. ఎన్టీఆర్ తనయులకి వారసత్వం ఇవ్వాలి అని అనుకున్న సందర్భాల్లో, బాలకృష్ణ వారసుడు అని ప్రకటించిన సందర్భాల్లో ఎన్టీఆర్ చేత చంద్రబాబే ఆ ప్రకటన విరమింపజేశారు అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా రాశారు. ఎస్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. ఆ తర్వాత కూడా వారసత్వానికి సంబంధించిన వివాదంతోనే ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పగ్గాలు అందుకోవడం చూసాం. ఎలా అందుకున్నారనేది వేరే చాప్టర్. అంటే వారసత్వం విషయంలో టీడీపీ ముందు నుంచి సందిగ్ధాన్ని ఎదుర్కొంది. ఎన్టీఆర్ వైఖరికి భిన్నంగా, ఆలోచనకి భిన్నంగా పగ్గాలు చేతులు మారడం కనపడదు. వేరే మరి వారసత్వం విషయంలో చంద్రబాబు వైఖరి ఏంటి? చాలా మలుపులు మెలికలు ఉంటాయి. 2004 ఎన్నికల సమయంలో ఒక జాతీయ ఛానల్కి చంద్రబాబు ఇంటర్వ్యూ ఇస్తూ రాజకీయాల్లో వారసత్వం మీద తనకి సదభిప్రాయం లేదు అన్నట్టుగా మాట్లాడారు. తన తనయుడు కూడా రాజకీయాల్లోకి రాడేమో, బిజినెసే చూసుకుంటాడేమో అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడడం నాకు గుర్తు. మీలో కూడా చాలా మంది గుర్తుండాలి. ఎవరైనా మర్చిపోతే కనుక ఈ క్లిప్ చూడండి. Total family is involved in politics. It is not correct. ఆ తర్వాత నాడు ప్రవచించిన విధానానికి భిన్నమైన వైఖరి తీసుకోవడము. ఇప్పుడు ఇదే టీడీపీలో ఎలాంటి వాతావరణం ఉంది, ఎవరి దగ్గర అధికారం ఉంది, ఏ బేస్డ్గా డెసిషన్ మేకింగ్ జరుగుతోంది అనేది ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు కదా. అంటే వారసత్వం గత 4 దశాబ్దాల్లో టీడీపీ రాజకీయాన్ని, నాయకత్వ మనస్తత్వాన్ని ఎలా మార్చింది అని చెప్పడానికి చాలా మలుపులు ఉన్నాయి. బహుశా ఇక ముందు కూడా ఉంటాయేమో కదా. ఈ 5 అంశాలను బట్టి చూస్తే ధన ప్రభావం విషయంలో అయినా, నాయకత్వ ఎంపికలో అయినా, గుండె ధైర్యం విషయంలో అయినా, పొత్తులైనా, ఆఖరికి వారసత్వం అయినా ఎన్టీఆర్తో పోలిస్తే చంద్రబాబు హయాం ఎంత భిన్నం? నేను చెప్పిందంతా మీరు ఏకీభవిస్తారా? ఇందుకు విభిన్నమైన లాజిక్ కానీ, సందర్భం కానీ మీ దగ్గర ఉంటే గనక కామెంట్ చేయండి. లెట్ us డిస్కస్.